పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి 8న ఇంద్రపార్క్ వద్ద నిర్వహించే బీసీ విద్యార్థుల సమర శంఖారావం కరపత్రాలు బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ త్యాగ శేఖర్ పటేల్ భీమ్గల్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్యాగ శేఖర్ మాట్లాడుతూ తక్షణమే గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 4.500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బీసీ విద్యార్థి నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బీసీ విద్యార్థుల సమర శంఖారాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మనోహర్, మహేష్, రుచిత్, కార్తీక్, నితిన్, భార్గవ్, భారత్, రిషిత, వరుణ్, సందేశ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ హాస్టల్స్ ని కొత్త నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ర్యాంకుతో సంబంధం లేకుండా అయితే ఎలా ఉందో బీసీ విద్యార్థులకు కూడా ర్యాంకుతో సంబంధం లేకుండా స్కాలర్షిప్ విడుదల చేయాలి. మరియు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి బీసీ విద్యార్థుల పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ని అది ఎక్కువ సంఖ్యలో పెంచాలి, అంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంజూరు చేయాలని చెప్పేసి మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.